అదిరిపాటు. కళింగరాజు కుమార్తె మైనావతి గొప్ప అందగత్తె. ఆ కారణం చేతనే ఆమెకు అహంకారం కూడా జాస్తిగా ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే కళింగరాజు ఆమె వివాహం కోసం ప్రయత్నాలు చేశాడు. ఈమెకు ఈడుజోడు అయిన రాజకుమారుల పటాలను మంత్రులు తెప్పించారు. కానీ మైనావతి అందరినీ నిరాకరించింది. మంత్రులకు ప్రాణం విసిగిపోయింది. రాజుకు ప్రాణం విసిగింది. ఒకసారి మంచి రోజు చూసి కళింగరాజు తన కుమార్తె స్వయంవరం నిశ్చయించి అన్ని దేశాలకు ఆహ్వానం పంపాడు. అందరు రాజులు ఒకచోట కూడితే మైనావతి తన భర్తను తానే ఏరుకుంటుందని, తర్వాత తనకు ఆమె భారం తీరిపోతుందని రాజు ఆశించాడు. స్వయంవరానికి దేశాల రాజులందరూ వచ్చారు. జగదేక సుందరి అని ప్రసిద్ధిగన్న మైనావతిని పెళ్లాడాలని అందరికీ ఉబలాటంగానే ఉన్నది. సభాభవనంలో అగంతకులు ఆసనాలపైన బారులు తీరి కూర్చున్నారు. రాజకుమార్తె మైనావతి వచ్చి ఒక్కొక్కరినే చూసింది. ఒకడు లావుగా బస్తాలాగా ఉన్నాడని, ఇంకొకడు సన్నగా వానపాములాగా ఉన్నాడని, ఒకడు తెల్లగా నున్నపు దుత్తలాగా ఉన్నాడని, మరొకడు నల్లగా రాక్షసి బొగ్గులాగా ఉన్నాడని, వేరొకడు ఎర్రగా కందగడ్డలాగా ఉన్నాడని అందరికీ తలా ఒక పేరు పెట్టి నిరాకరించింది. చెట్టు చివర కూర్చున్న రాజకుమారుడికి ఏ వంకా లేదు. అతను యువకుడు, చాలా అందంగా ఉన్నాడు. అయినా రాజకుమార్తె మైనావతి అదిరిపాటు కొద్దీ అతని మీసాల కేసి కాసేపు చూసి, ఈ మీసాల పోతు నాకు వద్దు అనేసింది. వచ్చిన రాజులందరూ తమ దారిన తాము వెళ్ళిపోయారు. కళింగరాజు ప్రాణం విసిగిపోయి తన కుమార్తెతో, నీ పొగలు అణుస్తాను, చూస్తూ ఉండు. ఈసారి మన ఇంటి ముందుకు వచ్చి నిలబడిన మొదటి బిచ్చగాడికో గాయకుడికో నిన్ను ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. రాజు అన్నట్టుగానే మర్నాడు ఉదయం చీకటితోనే ఒక బిచ్చగాడు రాజుగారి దివాణ ద్వారం వెలుపల నిలబడి పాటలు పాడసాగాడు. వాడికి పెద్ద బవిరిగడ్డం ఉన్నది. వంటిన చింకి పాతలు వేసుకున్నాడు. వాడు పాట నిలపగానే రాజభటులు వచ్చి లోపలికి పిలుచుకుపోయారు. రాజుగారి పురోహితుడు క్షణంలో వాడి చేత రాజకుమార్తెకు తాళి కట్టించి పెళ్లి చేసేశాడు. మైనావతి ఏడిచింది, రాగాలు పెట్టింది. రాజుగారి గుండె ఏమాత్రం కరగలేదు. పెళ్లి తంతు పూర్తి కాగానే ఆయన బిచ్చగాడితో, ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకొని నీ పెళ్ళాన్ని వెంట పెట్టుకుని తక్షణం ఏటైనా వెళ్ళిపో, మీ ఇద్దరు ముఖాలు నాకు మళ్ళీ చూపించవద్దు అన్నాడు. జారిపోయిన గుండెతో మైనావతి తన భర్త వెంట బయలుదేరింది. దేవుడి దయవల్ల ఆ గుడ్డివాడు ఏమాత్రం మొరటు మనిషి కాడు. అది కొంతలో కొంత నయమని మైనావతి అనుకున్నది. వారు కొంత దూరం వెళ్ళాక ఒక అడవి వచ్చింది. ఈ అడవి అంతా ఎవరి రాజ్యంలోది అని మైనావతి భర్తను అడిగింది. మీసాల పోతు అంటారే, ఆ రాజుది అన్నాడు గడ్డంవాడు. తర్వాత వారు ఎన్నో పొలాలు తోటలు దాటి ఒక చక్కని నగరానికి వచ్చారు. అవన్నీ మీసాలపోతు రాజుగారివేనని తెలిసినప్పుడు మైనావతి అతన్ని తన భర్తగా వరించినందుకు చాలా పశ్చాత్తాపడింది. చెట్టు చివరకు ఇద్దరూ ఒక పూరి గుడిసె దగ్గరికి వచ్చారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేమిటి అన్నది మైనావతి ఆశ్చర్యంగా తన భర్తతో. ఇది నా ఇల్లు, ఇక నుంచి మన ఇల్లు అన్నాడు గడ్డంవాడు. చచ్చినట్టు మైనావతి ఆ గుడిసెంతా శుభ్రం చేసి పొయ్యి వెలిగించి వంట చేసింది. గడ్డంవాడు వెదురు కోసుకొచ్చి దాన్ని చీల్చి ముట్టలడం నేర్పి ఆమెకు పని కల్పించాడు. ఆ పని మూలంగా ఆమెకు వేళ్లు నొచ్చాయి. పోనీ అయితే కుట్టుపని చెయ్యి అన్నాడు. ఆమె బట్టల చిరుగులు కుట్టింది. ఆ సమయంలో వేలికి సూది గుచ్చుకొని బాధ పెట్టింది. తన భార్య దుఃఖించడం చూడలేక గడ్డంవాడు ఆమెకు ఒక కుండల దొంతి ఇచ్చి, వీటిని తీసుకుపోయి అమ్ముకురా అన్నాడు. ఆమె వాటిని తీసుకుపోయి ఒక చోట పరుచుకొని అమ్మడానికి కూర్చునేసరికి ఒక వేటగాడు గుర్రం మీద అటుగా అమిత వేగంగా వచ్చాడు. వాడి గుర్రం మైనావతి తెచ్చిన కుండలన్నిటినీ పప్పుగా తొక్కేసింది. మైనావతి ఏడుస్తూ తన భర్త వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. నీకు కుండల అమ్మకం కూడా అచ్చి రాలేదు. రాజుగారి వంటశాలలో నీకు పనేమైనా ఇస్తారేమో కనుక్కుంటాను. అక్కడ పనిచేస్తూ వంటవాళ్లలో నేను ఎరిగిన వాళ్ళు కొందరున్నారు అన్నాడు గడ్డంవాడు మైనావతితో. ఇది అన్నిటికన్నా కూడా పెద్ద అవమానంగా ఆమెకు తోచింది. కానీ రాజుగారి వంటశాలలో పనిచేయక ఆమెకు తప్పలేదు. ఆమె పగలల్లా అక్కడ పనిచేసి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తన భర్తకు తినుబండారాలు వంటకాలు మూటగట్టి ఒడిలో పెట్టుకుని వచ్చేది. ఒక వారం ఇలా గడిచాక రాజభవనంలో పెద్ద హడావిడి సాగింది. రాజుగారికి పెళ్లి అన్నారు. పెళ్లి కూతురు ఎవరో ఎవరికీ తెలియలేదు. మైనావతి ఆ రోజుల్లా పనిచేసి రాత్రి ఇంటికి బయలుదేరేటప్పుడు వంటవాడు చావడి అంతా దీపాలతోనూ తోరణాలతోనూ చక్కగా అలంకరించారు, చూసి వద్దామన్నాడు. ఇద్దరూ చావడికేసి వెళ్ళారు. వాళ్ళు వాకిట నిలబడి తొంగి చూస్తుండగా ఎక్కడి నుంచో మీసాల పోతు వచ్చి, ఎవరి మనిషి, తొంగి చూసినందుకు ఒక నృత్యం చేసి మరీ వెళ్ళమను అన్నాడు వంటవాడితో కోపంగా. మైనావతి భయపడుతూ చావడిలోకి అడుగుపెట్టింది. రాజుగారు సంజ్ఞ చేయగానే వాద్యగాళ్ళు పాట వాయించారు. మైనావతికి నృత్యం చేయడం చాతనవును. అందుచేత ఆమె తనకేమీ ఇష్టం లేకపోయినా విధిలేక నృత్యం ప్రారంభించింది. ఆమె నృత్యం ప్రారంభించగానే ఒడిలో కట్టుకున్న భక్ష్యాల పొట్లాలు అవి కింద పడ్డాయి. అందరూ గొల్లు నవ్వారు. మైనావతికి అవమానంతో దుఃఖం పొంగి వచ్చింది.
రాజు ఆమె చేయి పట్టుకుని అవతల తన గదికి తీసుకుపోయి, విచారించకు, నన్ను గుర్తించలేదా? మీసాల పోతును, గడ్డం వాణ్ణి, నీ కుండలను గుర్రం చేత దొక్కించిన వాణ్ణి నేనే. మీ నాన్నగారికి నేనని తెలిసే నిన్ను నాకు పెళ్లి చేశారు. అందుచేత నీకిప్పుడు జరిగిన నష్టం కానీ వచ్చిన కష్టం కానీ ఏమీ లేదు. మనిషికి అంత అదిరిపాటు పనికిరాదని తెలియజెప్పడానికే ఈ నాటకం ఆడాను అన్నాడు. అప్పటికే మైనావతి అదిరిపాటంతా అణగారిపోయింది. ఆమె తన భర్తతో సుఖంగా కాపురం చేసి అంత మంచి మనిషి మరొకటి ఉండదని అనిపించుకుంది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.